చాలామంది ఇళ్ళల్లో పిల్లలు ఆహ్, అదే టీనేజ్ అయిపోయి, బీటెక్కులు అయిపోయి, డిగ్రీలు అయిపోయిన పిల్లలు ఉంటారు. ఆడపిల్లలే కానివ్వండి, మగపిల్లలు కానివ్వండి. మగపిల్లల విషయానికొచ్చే మాట కంటే ముందు ఆడపిల్లల విషయానికొచ్చి మాట్లాడుకుందాం. ఆడపిల్లలు ఇలా డిగ్రీలు, బీటెక్కులు అయిపోయిన తర్వాత వాళ్ళు ఏదో ఒక జాబ్ చేయాలని చూస్తూ ఉంటారు. ఈలోపు మన ఉంటారు కదా! మన చుట్టాల సైన్యం ఒకళ్ళు ఉంటూ ఉంటారు కదా! మన పక్కనోళ్ళో, తెలిసినోళ్ళో, ఇక్కడ మన బంధువులో ఎవరో ఒకరు ఉంటారు కదా! వాళ్ళు ఏమంటారు? "ఏంటి వయసొచ్చింది కదా! ఇంక పెళ్లి సంబంధాలు చూడరా? ఇంక చెయ్యరా?" అని మాట్లాడుతూ ఉంటారు. 30 ఏళ్ళొచ్చాక చేస్తారా? చూడండి చేసేయండి ఇంకా తొందరగా ఓ పనయిపోతది అన్నట్టు మాట్లాడతారు. ఏం వీళ్ళింట్లో ఎన్ని సమస్యలున్నాయనేది అసలు వాళ్ళకి అర్థం కాదు. ఒకవేళ తండ్రి లేని పిల్లలనుకోండి, ఆడపిల్లలే తండ్రి లేని వాళ్ళుంటారు. ఆ అమ్మాయికి ఇంకో ఇద్దరు చెల్లెళ్ళో, తమ్ముళ్ళో ఎవరో ఒకళ్ళు ఉండొచ్చు. లేదా అక్కలున్నా ఎవరో ఒకళ్ళు ఉండొచ్చు. ఇంకా ఫ్యామిలీ అన్నాక ఇంక ఇద్దరు ముగ్గురు ఉంటారు పిల్లలు. చదువుకుంటూ ఉంటారు. తండ్రి లేరు. ఆ పిల్లే ఆధారమయ్యి పాపం సంపాదించుకొచ్చి ఆ ఇల్లు గడిపించుకోవాలి. పైగా పెళ్లి చేసుకోవాలంటే కొంత డబ్బైనా ఉండాలి. ఏ బంగారానికి గానీ, పెళ్లి ఖర్చులకైనా కూడా కొంత డబ్బుండాలి. అలాంటప్పుడు ఆ అమ్మాయి ఇప్పుడే పెళ్లి చేసేసుకోవాలంటే అసలు ఎక్కడి నుండి అప్పులు చేసుకొచ్చి పెళ్ళి ఎలా చేసుకుంటుందండి? వాళ్ళ మనసులో అలా ఉంటే కొద్ది రోజులు జాబ్ చేసుకుని, కొంచెం ఒక రూపాయి వెనకేసుకొని, అప్పుడు పెళ్లి చేసుకుందామని ఆ అమ్మాయి ఆలోచన. ఆళ్ళ ఫ్యామిలీ మటుకు ఆలోచన ఉంటుంది. ఈ లోపులోనే మన సైన్యాలు పక్కన ఉన్నోళ్ళు అందరూ వచ్చేసి ఏంటి పెళ్లి చేయరా, పెళ్లి చేయరా అనేసి సాధిస్తూ ఉంటారు. అలాగే మగపిల్లల విషయానికొస్తే, మగపిల్లలకు కూడా ఇదే మాట మాట్లాడతారు. ఏంటి పెళ్లి చేసుకోవా, పెళ్లి చేసుకోవా, ఇంకా పెళ్లి చేయరా, 30 ఏళ్ళు వచ్చేస్తున్నాయి, ఇంకా చేయరా, చేయరా, ఏ వయసులో జరిగే ముచ్చట ఆ వయసులో జరగాలి అని మాట్లాడుతుంటారు. పాపం మగపిల్లలకైనా కూడా ఒకవేళ తండ్రి లేని పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకు కూడా అంతే కదా! ఇప్పుడు ఒక ఒక అమ్మాయి మన ఇంటికి వస్తుందంటే ఎన్ని ఖర్చులు ఉంటాయి చెప్పండి. ఆ అమ్మాయిని బాగా చూసుకోవాలి కదా! సెటిల్ అవ్వాలి, సెటిల్ అవ్వాలి, సెటిల్ అయ్యాక చేసుకోండి. సెటిల్ అవ్వడం అంటే ఏంటండి? అదే సెటిల్ అవ్వడం అంటే మనకు ఒక రూపాయి రావాలి, మనం కొంచెం అమౌంట్ మన దగ్గర పెట్టుకోవాలి. ఇంట్లో ఏమి ఆ అమ్మాయి వచ్చింది అని అంటే ఇది లేదు అది లేదు అని అనుకోకుండా, ఆ అమ్మాయి ముందర మనం లేదు అని అనిపించుకోకుండా బాగా చూసుకోవాలన్న ఉద్దేశంతో నేను సెటిల్ అయ్యాక చేసుకుంటా పెళ్ళి, నేను సెటిల్ అయ్యాక చేసుకుంటా అని అంటూ ఉంటారు మగపిల్లలు కూడా. సెటిల్ అవ్వడం అంటే ఏంటి? అదే కొంచెం సంపాదించుకొని ఆ పెళ్లి ఖర్చులకే కానీ దేనికే కానీ మనకు అన్ని అవసరాలు ఉంటాయి కాబట్టి, ఒకవేళ ఇంట్లో బాధ్యతలు ఉండొచ్చు. ఫాదర్ లేని పిల్లలైతే పాపం వాళ్ళకి ఏవో ఒకటి అప్పులు ఉండొచ్చు, ఏ ఒకటి ఉండొచ్చు, లేకపోతే ఫ్యామిలీ బాధ్యతలు ఉండొచ్చు. అక్క చెల్లెల్ని చూడాలని, లేకపోతే వెనకాల ఇంకా తమ్ముడిని చదివించాలనో, చెల్లిని చదివించాలనో, ఇలాంటివి చాలా ఉంటాయి. అవన్నీ పక్కన పాడేసుకొని ఒకేసారి పెళ్ళికి ఎలా చేసుకుంటారంటే చేసుకోలేరు కదా! అవన్నీ బయట వాళ్ళకి చెప్పలేరు. అంతే కదా! ప్రతీదీ ఆ ఇంట్లో విషయాలు బయటికి చెప్పలేరు కదా! చూ ఎవరైనా అడిగారనుకోండి, చూస్తున్నాము జాతకాలు కుదరట్లేదని. చాలా మటుకు మాకు జాతకాలు కుదరట్లేదండి, చూస్తున్నాము, చాలా సంబంధాలు చూసాము, జాతకాలు కుదరట్లేదు, అందుకే చూస్తున్నాము అనే మంచి అమ్మాయిని చూస్తున్నాము అని ఇలా చెప్పుకొస్తూ ఉంటారు. ఆ జాతకాలు కుదరట్లేదంటే ఏంటండి అర్థం? ఇలాంటివి ఏవోటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ ప్రతీదీ బయట వాళ్ళకి అందరికీ చెప్పుకోలేరు కదా! అలా చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇలాగ ఎనకాల పడి ఫంక్షన్‌కెళ్తే ఏంటి ఇంకా చెయ్యరా? లేతే ఇంకా చేసుకోరా? పెళ్ళి లేట్ అయిపోతుందని కొంతమంది మొహాల మీదే అడిగేవాళ్ళుంటారు. కొంతమంది వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అనేవాళ్ళుంటారు. ఇలా ఇన్ని రకాలుగా అన్నారంటే ఇప్పుడు పిల్లల్ని కన్నారు. వాళ్ళని చదివించి పెద్ద చేశారు. చేసిన వాళ్ళు పెళ్లి చేయరా అండి? పెళ్లి చేయరా? వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వాలనే కదా తల్లిదండ్రులు కోరుకుంటుంది. అమ్మ నా పిల్లకి కూడా పెళ్లి చేసేయాలి, నేను చూసుకోవాలనని వాళ్ళకు కూడా ఉంటుంది కదా! నా పిల్లలు పెళ్లి చేయాలి, నా మనవళ్ళని ఎత్తుకొని తిరగాలి అన్న ఆశ వాళ్ళకి ఉంటుంది. అదేవిధంగా ఏ తల్లిదండ్రులకైనా పెళ్లి చేయాలన్న కోరిక ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే ఆ ఇంట్లో సమస్యల వల్ల, ఇంట్లో ఇబ్బందుల వల్ల వాళ్ళకి ఇంకా లేట్ అయిపోతూ ఉంటుంది. తండ్రి లేని పిల్లలకైతే మరీ ఘోరమండి. అది అమ్మాయిలైనా, అబ్బాయిలైనా వాళ్ళ ఇంట్లో ఎన్ని కష్టాలుంటాయనేదైతే ఇంకా మనం చెప్పక్కర్లేదు. వాళ్ళ కష్టాలైతే ఇంకా ఎందుకంటే బరువు బాధ్యతలన్నీ చిన్న వయసులోనే ఆ పిల్లల పైన పడిపోతాయి. ఒక తండ్రి లేరు అనంటే ఆ పిల్లల పైన ఎన్ని బాధ్యతలు పడతాయండి. అటు అమ్మని చూసుకోవాలి, ఇటు చెల్లెళ్ళు గానీ, తమ్ముళ్ళు గానీ ఎవరున్నా వాళ్ళని చూసుకోవాలి. ఆస్తులు ఉన్న వాళ్ళంటే అది వేరే విషయం. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గానీ, ఇంకొంచెం తక్కువ ఉన్న వాళ్ళైతే మాత్రం మనం కష్టపడాలి, తెచ్చుకోవాలి, బాధ్యతగా అన్నీ చూసుకొని అప్పుడు పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంలో ఉంటారు. అందువల్ల అలా అలా లేట్ అవుతుంది. కావాలని అయితే ఎవ్వరూ లేట్ చేసుకోరు. ఇది ఎవరైనా గమనించుకుని ఇంకా తొందరపడి ఎవరైనా సరే పెళ్లి చేయరా, మీ అమ్మాయిని యూఎస్ఏకి ఎందుకు పంపుతున్నారు, ఇంకా ఉద్యోగం ఎందుకు చేపిస్తున్నారు, అసలే ఈవేళ రోజులు బాగోలేదు, ఏ పిల్లల మనసులు ఎప్పుడు ఎలా మారిపోతాయో తొందరగా చేసాను, ఈ కొత్త రకం మాటలు ఇలా మొదలు పెడుతున్నారు ఈ మధ్యన. ఎవరి పిల్లలు ఎవరు సరిగ్గా ఉండట్లేదు, ఇవాళ రేపు పిల్లలు సరిగ్గా ఉండట్లేదు, ఏ వయసులో చేసేది ఆ వయసులోనే చేసేయాలి, పిల్లలు మళ్ళీ మన మాట వినరు.
ఇంకా ఏ లవ్వులు ఇవి అని అంటూ ఉంటారని అలా చెప్పలేక ఇండైరెక్ట్లో ఇలా అంటూ ఉంటారనమాట. కాబట్టి ఎవరైనా సరే పిల్లలు ఎవరి తలరాత ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. ఎప్పుడు జరగాల్సింది అప్పుడు. ఈరోజు చూడండి, ప్రభాస్ పెళ్ళని ఒకటి ట్విట్టర్లో పోస్ట్ అయితే పెట్టారు. ఎన్ని రోజులంటే ప్రభాస్ గారి వయసు ఎంత అయిపోయింది చేసుకోలేదు అని అన్నారు. వాళ్ళకుండే సినిమాల వల్ల వాళ్ళకి అన్నీ ఉన్నాయి, కానీ సినిమాల వల్లే కావచ్చు, దానివల్ల అబ్బాయి అలా లేట్ అయింది. ఈరోజు చేసుకుంటున్నానని ఒక పోస్ట్ పెట్టాడు. అందరికీ హ్యాపీ. వాళ్ళ అమ్మగారు కూడా ఎన్నోసార్లు ఇంకా చూస్తున్నాము చేసేస్తున్నాము అని కూడా చాలాసార్లు ఆవిడ చెప్తూ వచ్చారు. అలాగా ఈరోజు పెళ్ళి ఆ అబ్బాయి కూడా ఇప్పుడు పెళ్ళి జరగబోతుంది, నా లైఫ్లో కొత్త వ్యక్తి రాబోతున్నారని పోస్ట్ పెట్టాడు. అంటే ఇంకా పెళ్ళనే అందరికీ అర్థమైంది. అలాగా మనం కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదు అనేసి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అలాగే చూడండి, ఆ అబ్బాయి వయసు ఎక్కువే, కాకపోతే ఈ పాటికి పెళ్ళి అయిపోవలసిన మాటే, కానీ ఇప్పుడు అవుతుంది. చూసారా, ఏదైనా మన భగవంతుడు రాసిన తలరాతని ఎప్పుడు ఏది జరగాలో అది ఖచ్చితంగా జరుగుతుంది. మనం ఎంత తొందరపడిపోయి అందరూ అంటున్నారనేసి మనం ఏదో ఒక దాంట్లో దిగిపోవాల్సిన అవసరం అయితే లేదు. ఆ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా అది ఎలా అయినా సరే జరిగిపోతుంది. ఒక్కొక్కరికి మనకు అనుకోకుండానే సడన్గా కుదిరిపోయి జరిగిపోతూ ఉంటాయి. అలాగా మనకు ముందు మనం ఏంటంటే బాధ్యతలు ఉన్న ప్రతి ఇంట్లో కూడా బాధ్యతల మీదే దృష్టి పెడుతూ ఉంటాం. పిల్లలకు పెళ్లి చేసేసి వెళ్ళిపోతే మళ్ళీ మన ఇంట్లో బాధ్యతలు అలా ఉండిపోతాయి, సమస్యలు ఉంటాయి, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి పెళ్ళిళ్ళు అవ్వలేదు అని అనేది ఆల్రెడీ ఇప్పుడున్న కాలాన్ని బట్టి అయితే చాలామంది పిల్లలు లేటుగానే చేసుకుంటున్నారు, జాబులు చేసుకుని అన్నీ చేసుకొని. కానీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏదో ఒకటి అంటూ ఉంటారనమాట. ఇంకా చేయవా చేసే, ఓ బాధ్యత తీరిపోతుంది, ఓ పని అయిపోతుంది, లేట్ చేయకూడదు, పిల్లల మనసులు ఎప్పుడు ఎలా మారిపోతాయో, వాళ్ళు ఎప్పుడు ఏముంటారో ఎలా ఉంటారో అనేసి పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే ఇంతకుముందు రోజులకి ఇప్పుడు రోజులకి చాలా తేడా వచ్చేసిందండి. ఇప్పుడు పిల్లలు అన్నీ సెటిల్ అయ్యి బాధ్యతలు చేతిలో మనీ ఉంటేనే పెళ్లి చేసుకోవాలన్నట్టు డిసైడ్ అయ్యారు. ఇప్పుడున్న జనరేషన్ కూడా అలాగే అయిపోయింది. కాబట్టి మనం వాళ్ళని పెళ్ళి అవ్వలేదని మనం గుచ్చి ఎవరిని పెద్దవాళ్ళని అనాల్సిన అంత అవసరం లేదు. ఎవరు కూడా తొందరపడి మనకి తెలిసిన వాళ్ళే అంటుంటారు ఎక్కువగా. బయట వాళ్ళు అయితే పెద్దగా అన్నారు, కానీ మన బంధువులే, మన తెలిసిన వాళ్ళే, మన ఫ్రెండ్సే అస్తమాను చేయరా అని అంటూ ఉంటారు. ఎప్పుడూ కూడా దయచేసి వాళ్ళని అలా అనకండి. కొంచెం వాళ్ళు మనసు చివుక్కుమనిపిస్తుంది, తిరిగి ఏం రిప్లై ఇవ్వాలనే దాని గురించి కొంచెం ఇబ్బంది పడుతుంటారు పెద్దవాళ్ళు. ఇంకా కన్న పిల్లలకి ఎప్పటికైనా పెళ్లి చేయాలన్న బాధ్యత తల్లిదండ్రులకు తెలుసు, వాళ్ళు చేసుకోవాలన్న ఆనందం అంతకన్నా ఇంకేముండదు. కాబట్టి మనం అడిగినప్పుడు వాళ్ళ ఇంట్లో ఏం సమస్యలునే మనకు తెలియవు. వాళ్ళు తిరిగి మనకు రిప్లై ఇవ్వాలంటే కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది. కాబట్టి అలాంటి వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా, బాధ పెట్టకుండా ఉండాలంటే ఎవరమో కూడా మనల్ని వాళ్ళంతటి వాళ్ళు చెప్పేదైతే వినాలి తప్ప, మనం గుచ్చి అయితే వాళ్ళని బాధ పెట్టే విషయాలు ఉన్నప్పుడు మనం అసలు పెళ్ళిళ్ళ విషయాల్లో చెయ్యండి అని అయితే వెనకాల పడైతే ఎవరిని బాధ పెట్టకండి. టైం వచ్చినప్పుడు ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే భగవంతుడు రాసినప్పుడు ఖచ్చితంగా మనకు అది జరుగుతుంది. ఇతరులను ఎప్పుడు బాధ పెట్టకూడదు ఆ విషయంలో.